కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సుదీర్ఘంగా ఒక విషయం ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్ల శాతం ప్రకారంగా లెక్కేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 37%. మూడు పార్టీలకు లెక్కలేసుకుంటే కరెక్ట్గా ప్రతి పార్టీకి ఈక్వల్ 30-30, ఈ పార్టీకి 33% అని చెప్పొచ్చు. ఈ 33%కే కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగానే గెలిచినట్టుగా, ఏదో మొత్తం ఏకపక్ష తీర్పు ప్రజలు ఇచ్చినట్టుగా మీరు మాట్లాడడం సబబు కాదు. మీ పార్టీని మీ పార్టీ వైఖరిని, మీరు చేసే విధి విధానాల గురించి మా పార్టీ వాళ్ళు మేము తప్పకుండా మాట్లాడతాం. అలా ఎటువంటి భేషజాలకు పోవాల్సిన అవసరం కూడా లేదు మాకు. కాకపోతే మా పార్టీని పాతి పెడతాం, బొందేస్తాం, అది కాదు కావాల్సింది. మీరు తెచ్చే దాంట్లో ఏ ప్రాజెక్టులైనా తెస్తారు అనుకుంటే అందులో శాచురేషన్ పర్సంటేజ్ ఎంత, మీ మాటలలో ఉన్న ట్రాన్స్పరెన్సీ మీ పథకాలలో ఉంటుందా అనేది ఒక ఫ్రీ బస్సు అనే పథకాన్ని గమనిస్తేనే ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. ఇంకా మీది అంతా డొల్లా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే డొల్లా అనేది ఒక ఫ్రీ బస్ చాలు, ఇంకా మిగతా పథకాలు ఎందుకు? అట్లా అవగాహన లోపం ఉన్న ఫ్రీ బస్ పథకం ఒక్కటి చాలు కాంగ్రెస్ పాలనను ప్రస్ఫుటంగా జనాలకు చూపించడానికి.